ఇటీవల ఏపీలో కూటమి పార్టీలలో విభేదాలు నెలకొన్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతుందని తెలుస్తోంది. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు ఈ గ్యాప్ ను మరింతగా పెంచాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధినేతలు ఇద్దరు విడివిడిగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరి మధ్య ఢిల్లీ పెద్దలు సయోధ్య కుదర్చనున్నారా? ఢిల్లీ టూర్లో ఇరువురు నేతలు ఎవరిని కలుస్తున్నారు? అసలు ఎందుకు ఢిల్లీకి వెళ్లారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు విడివిడిగా ఢిల్లీకి రావడం విశేషం. ఈ ఇద్దరు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి రిసెప్షన్ ఆహ్వానం మేరకు వచ్చినట్లు సమాచారం. అయితే ఇరువురు నేతలు విడివిడిగా ఢిల్లీ వెళ్లడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఫంక్షన్లో అనేక మంది బీజేపీ, ఎన్డీఏ మిత్రులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా రావడం విశేషం. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిల్ గేట్స్ ని కూడా కలుస్తారు అని తెలుస్తోంది. ఆయన వీలైతే పలువురు కేంద్ర మంత్రులతోనూ కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాల మీద చర్చిస్తారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రుడు కలుస్తారు అని అంటున్నారు. ఆయన తన శాఖకు సంబంధించిన అంశాలతో సంబంధిత మంత్రుడు కలుస్తారని చెబుతున్నారు. మరోవైపు పవన్, చంద్రబాబు విడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఇద్దరు నేతలు కలిసి కూడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రులను ఇద్దరు కలిసి భేటీలు వేయవచ్చు అని వినిపిస్తుంది. ఏపీకి సంబంధించిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. బడ్జెట్ సెషన్ పార్లమెంట్లో నడుస్తున్న సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా కూడా ఇది చర్చకు వస్తుంది. గత నెల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బాబు, పవన్ ఇప్పుడు మరోసారి కలవిడిగా ఢిల్లీ టూర్ చేయడంతో జాతీయ మీడియా ఫోకస్ కూడా ఇద్దరి మీద పడుతుంది. మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఏ శుభవార్తలు మోసుకుని వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మిత్రులుగా ఉన్న బాబు, పవన్ కేంద్రం నుంచి భారీ సాయాన్ని తీసుకుని రావాలని ఏపీకి చెందిన పార్టీలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమరావతి పనులు పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మోడీని కలిసి ఆహ్వానించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలవనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం కొందరు మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇరువురు నేతలది అధికారిక పర్యటన అని చెబుతున్నప్పటికీ విడివిడిగా వెళ్లడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. అసలు ఈ అనుమానాలకు కారణమేంటి? గ్యాప్ పెరగడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు రాకను బీజేపీ పెద్దలు వ్యతిరేకించిన ఎన్నో మాటలు పడ్డా వ్యూహాత్మకంగా టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చారు పవన్. ఇప్పుడు అదే బీజేపీ పెద్దలు ఈ ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదుర్చనున్నారనేది కీలక పరిణామంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు రెండు పార్టీల మధ్య గొడవకి బీజం పడింది ఎప్పుడంటే లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరడంతోనే అని పరిశీలకులు అంటున్నారు. అది కాస్త కొంచెం సద్దుమణిగినా ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు దీనికి ఇంకా ఆజ్యం పోశాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే కారణమని నాగబాబు టీడీపీ శ్రేణుల కృషిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో పాటు టీడీపీ క్యాడర్ ను చులకన భావంతో చూసినట్లు టీడీపీ భావిస్తోంది. అదే సభలో పవన్ కళ్యాణ్ సైతం 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామని చెప్పడంతో టీడీపీ శ్రేణులకు ఇంకా మండింది. పైకి పార్టీ నేతలు ఎవరు దీనిపై కామెంట్ చేయకపోయినా కింది స్థాయిలో కార్యకర్తలు మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుండు మీద కారం చల్లినట్లు కాశీ నాయన ఆశ్రమం కూల్చివేత సంఘటన రెండు పార్టీల మధ్య విభేదాలు ముదరడానికి కారణమైంది. దీనిపై లోకేష్
క్షమాపణ కోరడం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన అధికారులే ఆశ్రమంలోని కట్టడాలను కూల్చివేశారు. పైగా వాటిని తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని లోకేష్ చెప్పడం విషయాన్ని ఇంకా ముదురు పాకాన పడేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం కూడా చర్చనీయాంశమవుతుంది. తమ నేతను అవమానపరచడానికే లోకేష్ ఈ అంశంపై అతిగా స్పందించారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఇరువురు నేతల మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇలానే కొనసాగితే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీర్ఘకాలంలో 3 పార్టీలకు నష్టం చేకూర్చుతుందని బీజేపీ పెద్దలు భావించినట్లు సమాచారం. అందుకే ఇరువురు నేతలతో మాట్లాడి విభేదాలకు చెక్ పెట్టాలని బీజేపీ కేంద్ర పెద్దలు ఇద్దరిని పిలిపించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా, నడ్డాతో కీలక సమావేశాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా టీడీపీ జనసేన మధ్య ఇటీవల తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి స్పేస్ ఇవ్వకూడదని కూటమి పెద్దలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే కూటమికి నష్టం జరుగుతుందని బీజేపీ సైతం భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన రెండు బీజేపీకి కీలక భాగస్వామ్య పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఏపీలో ఇలాగే కూటమి కొనసాగాలని బీజేపీ బలంగా కోరుతుంది. ఒక రకంగా బీజేపీకి ఇది చాలా అవసరం కూడా. ఈ క్రమంలో చూడాలి మరి ఏం జరుగుతుందో.